Welcome back to Blueprint Study Channel. ఇది కన్సాలిడేటెడ్ గ్రామర్ మాక్ టెస్ట్ నంబర్ 3. ఇది ఏ టెట్ ఎగ్జామినేషన్కైనా ఏ టీచర్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్కైనా పనికొచ్చే వీడియోస్ ఇవి. ఓకే, సో నెక్స్ట్ మనకి కేంద్రీయ విద్యాలయ రిక్రూట్మెంట్ వస్తుంది అంటున్నారు, నవోదయ విద్యాలయాది వస్తుంది అన్నారు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అయితే వాళ్ళ నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. ఇది కాక డిఎస్సి కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, ఇవి కాక కొత్తగా ఏంటంటే ఒక కొత్త ప్రపోజల్ ఒకటి గవర్నమెంట్ పెట్టింది. అన్ని సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్ ఏవైతే ఉంటాయో అంటే కేవీ కానీ, నవోదయ అవని, రైల్వే స్కూల్స్ అవని, ఇలా ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్ కింద పడతాయో వాటికి ఏ స్కూల్కి ఆ స్కూల్ వాళ్ళు రిక్రూట్మెంట్ కోసం అని చెప్పి ఎగ్జామ్స్ పెడుతున్నారు. అలా కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ కింద పడే స్కూల్స్ అన్నిటికీ ఒక కామన్ ఎగ్జామ్ పెడదాం రిక్రూట్మెంట్కి అని కూడా ఒక ప్రపోజల్ స్టార్ట్ అయింది. ఓకే, సో మన ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే, ఇంతకుముందు ఏంటి, ఈ ఎగ్జామ్కి నేను సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు అందుకని రాలేదు, నవోదయకు వచ్చినప్పుడు నేను సరిగ్గా ప్రిపేర్ అయ్యి రాస్తాను, అలా ఒక ఛాన్స్ ఉంది. ఓకే, సపోజ్ వీళ్ళు పెట్టిన ప్రపోజల్ పాస్ అయితే మాత్రం మనకటువంటి ఛాన్సెస్ ఏవి మిగలవు. అన్ని స్కూల్స్లోనూ ఆ ఒక్క ఎగ్జామ్లోనే మీకు అన్ని రిక్రూట్మెంట్లు ఫిల్ అయిపోతాయి. ఓకే, వేకెన్సీస్. సో అందుకని చెప్పి మన ప్రిపరేషన్ ఎప్పుడు సరిగ్గా ప్రిపేర్ అయి ఉంచుకుంటే ఆ ఎగ్జామ్ వచ్చినప్పుడు మనకి ఆ జాబ్ వచ్చేట్టుకు మనం మ్యాక్సిమం ట్రై చేసేందుకు ఒక వీలు ఉంటుంది. ఓకే, సో ఈ వీడియోలో మనం ఏం చేస్తున్నాం, ఈ వీడియోలో మనము కన్సాలిడేటెడ్ గ్రామర్ మాక్ టెస్ట్, ఇది బేసికలీ లాస్ట్ 1 year అంటే 2024లో మనకి ఎలాంటి క్వశ్చన్ పేపర్ వస్తుందో దానిని బేస్ చేసి, తెలుగు అకాడమీ పుస్తకాలని బేస్ చేసి, మన టెక్స్ట్ బుక్స్ని బేస్ చేసి తయారు చేసిన ఎంసీక్యూస్. ఓకే, సో ఏపీఎస్సీఆర్టీ బుక్స్, ఎన్సీఆర్టీ బుక్స్ సేమ్ కాబట్టి మనకి ఇవి ఏపీ డిఎస్సికి పనికొస్తాయి, ప్లస్ సెంట్రల్ స్కూల్స్ ఏవైనా సరే వాటి రిక్రూట్మెంట్కి కూడా పనికొస్తుంది. ఓకే, సో ఈ వీడియోలో మనము టోటల్లీ మనకి 50 ఎంసీక్యూస్ ఉన్నాయి. ఈ 50 ఎంసీక్యూస్ మీరు జనరల్ గ్రామర్ కాబట్టి ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటారు కాబట్టి క్వశ్చన్ నేను చదివినప్పుడు మీరు ఆన్సర్ని కామెంట్ బాక్స్లో రాయడానికి ట్రై చేయండి. ఓకే, సో నా వీడియోస్ మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే డూ సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు, మీరు కామెంట్ చేసినప్పుడు నేను చేస్తున్న పని మీకు నచ్చుతోంది అన్నది ఒకటి నాకు అర్థమవుతుంది. ప్లస్ మీరు పార్టిసిపేట్ చేస్తూ ఉంటే మీకు ఉత్సాహంగా అనిపిస్తుంది, నాకు కూడా ఉత్సాహం పెరుగుతుంది. ఓకే, లెట్ us begin. Question number 1. What is the primary function of your helping verb in a sentence? Yours, ours, mine కాదు. Okay, what is the primary function of the helping verb in a sentence? To show the main function, to express the subject, to provide additional information, to assess the main verb. హెల్పింగ్ వర్బ్ అంటే ఏంటి, మెయిన్ వర్బ్ ఒకటి ఉంటుంది సెంటెన్స్లో, దాని పక్కన ఇంకొకటి ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, సపోజ్ షీ ఈజ్ రీడింగ్ అ బుక్ అని చెప్పి అంటాం. ఓకే, షీ ఈజ్ రీడింగ్ అని చెప్పి అంటాం. ఓకే, స్మాల్ సెంటెన్స్. సో ఇక్కడ మన మెయిన్ వర్బ్ ఏమో రీడింగ్. ఓకే, ఏదైతే యాక్షన్ చేస్తుందో ఇక్కడ రీడ్ అనేది, దిస్ ఈజ్ యువర్ మెయిన్ వర్బ్. ఓకే, కానీ ఈజ్ రీడింగ్ అన్నప్పుడే మనకి అది ఏ టెన్స్లో ఉంది అన్నది తెలుస్తుంది కదా. సో ఈ ఈజ్ అనేది, దిస్ ఈజ్ యువర్ హెల్పింగ్ వర్బ్ ఇన్ దిస్ సెంటెన్స్. సో హెల్పింగ్ వర్బ్ జనరల్లీ మనకి బీతో వచ్చే ఫార్మ్స్ అన్ని, బీ ఫార్మ్స్ ఏంటి, ఇజ్, యామ్, ఆర్, వాజ్, వర్, బీ, బీయింగ్, బీన్, ఇవన్నీ. ఓకే, లేదా హ్యాస్, హ్యావ్, హ్యాడ్, లేదా డూ, డస్, డిడ్, మోడల్ ఆక్సిలరీస్ క్యాన్, కుడ్, షల్, షుడ్, విల్, వుడ్, మైట్, మే, మస్ట్, ఇవన్నీ కూడా. ఓకే, అవన్నీ కూడా మనకి హెల్పింగ్ వర్బ్స్ కిందకు వస్తాయి. సో వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ హెల్పింగ్ వర్బ్స్? హెల్పింగ్ వర్బ్స్ వల్లే మనకి అసలు అది ఏ టెన్స్ అన్నది అర్థమవుతుంది. ఈజ్ అంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ టెన్స్లో నడుస్తుంది, సింగులర్లో ఉంది, ఇవన్నీ మనకి తెలుస్తాయి. ఓకే, సో హెల్పింగ్ వర్బ్ అనేది ఇట్ షోస్ టెన్స్, వాయిస్, మూడ్ ఆర్ ఆస్పెక్ట్. ఓకే, సో వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ హెల్పింగ్ వర్బ్ అన్నప్పుడు ఆప్షన్ 4, to assist the main verb is your answer.
2. The results will be declared next month. Identify the main verb in the sentence. ఇప్పుడు మెయిన్ వర్బ్ ఎలా ఐడెంటిఫై చేయాలి అని నేను ప్రీవియస్ క్వశ్చన్లో మీకు చెప్పా కాబట్టి యూ షుడ్ బి ఏబుల్ టు ఆన్సర్. The results will be declared next month. Okay. So ikkada this is your main verb. Okay. So identify the main verb annappudu option 1 declared is the answer. Ide question lo nenu what is the helping verb అని అడుగుంటే then will and be. This will be your helping verb. Okay. This is your main verb. 3. I have a bike but I have traveled by car with my family. Okay. ఇక్కడ కూడా have ఉంది, ఇక్కడ కూడా have ఉంది. I have a bike but I have traveled by car with my family. Choose what have is. ఈ have ఏంటి, ఈ have ఏంటి. Auxiliary verb, main verb, modal verb, auxiliary verb, main verb, auxiliary verb, helping verb. ఐ హ్యావ్ ఎ బైక్ అంటే ఏంటి, నేను ఇక్కడ నా దగ్గర ఒక బైక్ ఉంది అంటే నేను పొజిషన్ని చూపిస్తున్నా. ఓకే. అదే ఐ హ్యావ్ ట్రావెల్డ్ బై కార్ విత్ మై ఫ్యామిలీ అన్నప్పుడు ఏమైంది, దిస్ ఈజ్ ద మెయిన్ వర్బ్ అండ్ దిస్ ఈజ్ యోర్ హెల్పింగ్ వర్బ్. ఓకే. సో ఇక్కడేమో ఇది ఆక్సిలరీ లేదా హెల్పింగ్ వర్బ్ అవుతుంది. ఇక్కడేమో మనకి ఐ హ్యావ్ ఇట్ ఈస్ షోయింగ్ పొజిషన్ కాబట్టి ఇక్కడేమో దిస్ ఈస్ ద మెయిన్ వర్బ్. సో మెయిన్ వర్బ్ అండ్ ఆక్సిలరీ వర్బ్ ఆప్షన్ 3 ఈజ్ యువర్ ఆన్సర్. 4. Elections to the Lok Sabha dash every 5 years. Choose the option that completes the sentence meaningfully. Are held by, is held by, were held to, are held. Elections to the Lok Sabha dash every 5 years. ఎవ్రీ 5 years అంటే ఏంటి, అది ఒక రెగ్యులర్గా అయ్యే పని. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి మనకి ఎలక్షన్స్ నడుస్తూనే ఉంటాయి. దట్ మీన్స్ ఇట్ ఈస్ ఫాలోయింగ్ అండర్ హ్యాబిచువల్ యాక్షన్స్ లేదా రెగ్యులర్ అకరెన్స్ కిందకు వస్తుంది. ఓకే. సో రెగ్యులర్ అకరెన్స్ కిందకు వస్తుంది అన్నప్పుడు మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని వాడాలి. ఎలక్షన్స్ టు ద లోక్సభ ఆర్ హెల్డ్ ఎవ్రీ 5 years. ఓకే. ఇక్కడ ఎక్కడుంది, ఆర్ హెల్డ్ ఎవ్రీ 5 years. ఎవరు కండక్ట్ చేస్తున్నారు అన్నది కాదు ఇక్కడ, అందుకని ఆప్షన్ 1 మనకి ఆన్సర్ కాదు. 5. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ బి. ఇది కూడా నేను ఫస్ట్ క్వశ్చన్లోనే మీకు చెప్పేసి ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ఫార్మ్, ఇది నెగేషన్లో అడిగాను నేను. బి యొక్క ఫార్మ్స్ ఏమిటి, రకరకాలుగా వాడచ్చు బీని మనం. అంటే అది సింగిల్ పర్సనా, ప్రెజెంట్ టెన్సా, పాస్ట్ టెన్సా, వీటన్నిటిని బేస్ చేసుకుని మనం బీకి డిఫరెంట్ ఫార్మ్స్ ఇస్తాం కదా. లైక్ యామ్, ఇస్, ఆర్, వాస్, వర్, బీ, బీన్, బీయింగ్. ఓకే. ఇవన్నీ BEING. Okay. So not a form of the verb be అన్నప్పుడు am is a part, been is a part, being is a form of the verb. Okay. Do is a different word. అది మనకి it is not a form of be. So which of the following is not a form of be అన్నప్పుడు option 4 do is your answer. 6. She finished the course recently. షీస్ ఫినిష్ ద కోర్స్ రీసెంట్లీ. ఓకే. ఇక్కడ ఏం రాశాను నేను, షీ SHE అపాస్ట్రఫీ S. ఓకే. షీస్ ఫినిష్ ద కోర్స్ రీసెంట్లీ. ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ ద అండర్లైన్డ్ కాంట్రాక్షన్ షీస్ ఇస్, షీ డస్, షీ ఇస్, షీ వాస్, షీ హ్యాస్. ఓకే. కాంట్రాక్షన్ అంటే ఏంటి, షార్ట్ ఫామ్ కదా. సో దీని ఫుల్ ఫామ్ ఏది? ఇక్కడ ఫినిష్డ్ అని చెప్పి వచ్చింది కదా. ఫినిష్డ్ అని వచ్చింది అన్నప్పుడు ఇక్కడ మనకి
హ్యాస్ అన్నది రావాలి. ఆప్షన్ 4 షీ హ్యాస్ ఫినిష్డ్ ద కోర్స్. ఓకే, ఇది నెక్స్ట్ ఇది చూడండి, ఆ తర్వాత ఐల్ ఎక్స్ప్లెయిన్ యూ దిస్ కాన్సెప్ట్. 7th, she is going to the market now. The full form of she's is she has, she was, she does, she is. ఇక్కడ మనం she's finished the course recently, she's going to the market. ఓకే, స్పెల్లింగ్ ఒకటే ఉంది కానీ కాంట్రాక్షన్ ఏంటి, దేన్ని ఎక్కడ ఏది వస్తుంది, ఎందుకు వస్తుంది అసలు. షీస్ గోయింగ్ టు ద మార్కెట్ అన్నప్పుడు షీ ఇస్ గోయింగ్ టు ద మార్కెట్. ఓకే, సో ఎక్కడ ఏది వాడాలి అన్నది మనకి ఎలా తెలుస్తుంది. ఓకే, మీకు ఒక స్ట్రక్చర్ చూడండి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ మనం ఇక్కడ షీస్ అని చెప్పి రాసాం. ఓకే, ఈ సెంటెన్స్లో కూడా షీస్ అని చెప్పి రాసా. షీస్ తర్వాత బేస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ వచ్చి ఐఎన్జి వస్తే అంటే ఏంటి, ఇది బేస్ ఫార్మ్ ఐఎన్జి అంటే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అన్నప్పుడు ఇస్ అని చెప్పి రావాలి. ఓకే, అదే షీస్ తర్వాత మనకి సపోజ్ మీకు V3 ఫార్మ్ వస్తే మాత్రం దెన్ దిస్ ఇస్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అని చెప్పి అర్థం. అప్పుడు షీ హ్యాస్ అని చెప్పి మీరు రాయాలి. ఓకే, సో షీస్ అన్నప్పుడు ఏ స్ట్రక్చర్ వస్తుంది మీరు చూసుకుని యూ కెన్ డిసైడ్ అది షీ ఈజ్ ఆ, షీ హ్యాస్ ఆ. 8th, dash her name Sangeeta. Choose the correct pair of question and response. ఓకే, ఈ క్వశ్చన్ నాకు తెలుగు అకాడమీ పుస్తకంలో ఉంది, ఇది నాకు వాళ్ళు తప్పించారని చెప్పి అనిపించింది. ఓకే, సో మీరు కూడా ఒకసారి చూసి కరెక్టే కాదా అన్నది మీరు కూడా ఆలోచించవచ్చు. ద క్వశ్చన్ ఇస్ డాష్ హర్ నేమ్ సంగీత. ఓకే, డాష్ హర్ నేమ్ సంగీత, నో డాష్, చూస్ ద కరెక్ట్ పేర్ ఆఫ్ క్వశ్చన్ అండ్ రెస్పాన్స్. వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఇది. ఓకే, వాళ్ళు ఏం చెప్తున్నారు, ఈజ్ హర్ నేమ్ సంగీత, నో షీ ఇజంట్ అని చెప్పి అంటున్నారు. ఓకే, ఈ సెంటెన్స్లో మనం దేని గురించి మాట్లాడుతున్నాం, మనము పేరు గురించి మాట్లాడుతున్నాం, మనము మనిషి గురించి మాట్లాడట్లా. సో వాట్ ఈస్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్, నేమ్ ఆఫ్ దాట్ పర్సన్. ఓకే, సో నేమ్కి మనము షీ అని చెప్పి అనలేం. ఈజ్ హర్ నేమ్ సంగీత అంటే నో ఇట్ ఇజంట్ అన్న ఆన్సర్ రావాలి కానీ షీ ఇజంట్ అని రావటానికి లేదు. ఓకే, సో తెలుగు అకాడమీ పుస్తకంలో ఈ క్వశ్చన్ మీరు కనిపిస్తే చూడండి, మీరు ఆన్సర్ ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, సో ఈ ఆన్సర్కి యాక్చువల్లీ మనకి క్వశ్చన్ ఏమని రావాలి, ఇలా మనకి క్వశ్చన్ రావాలి. ఓకే, ఈ షీ సంగీత, తను సంగీతానా అంటే నో షీ ఇజంట్ అన్న ఆన్సర్ వస్తుంది. ఇక్కడ మనము సంగీత మనిషి గురించి మాట్లాడుతున్నాం, దిస్ ఈస్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్ కదా. ఈ షీ సంగీత అన్నప్పుడు నో షీ ఇజంట్ అన్న ఆన్సర్ వస్తుంది. ఆప్షన్ 2 ఈజ్ యువర్ ఆన్సర్. 10, choose the correct modal verb to complete the sentence. I'm not sure if I dash make it to the party tonight. I am not sure if I dash make it to the party tonight. Must, could, should, will. వస్తానో రానో చెప్పలేను అంటున్నారు, అంటే ఏంటి, పాసిబిలిటీ. ఓకే, లేదా అన్సర్టెనిటీ గురించి మాట్లాడుతున్నాం. అన్సర్టెనిటీ పాసిబిలిటీ అన్నప్పుడు కుడ్ అని చెప్పి వస్తుంది. ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ ఐ కుడ్ మేక్ ఇట్ టు ద పార్టీ టు నైట్. 11th, choose the correct modal verb. You dash speak politely to your elders. You dash speak politely to your elders. Can, must, could, may. చాయిస్ ఇస్తామా, ఎల్డర్స్తో మనం ఎలా మాట్లాడాలి అన్నదానికి మనం చాయిస్ ఇస్తామా, ఇవ్వం కదా. సో యూ మస్ట్ స్పీక్ పొలైట్లీ టు యోర్ ఎల్డర్స్ అంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ మ్యాండేటరీ, ఇట్ ఈస్ అ నెసెసిటీ అన్నప్పుడు మనము మస్ట్ అని చెప్పి వాడతాం. 12, choose the correct modal verb. Dash I borrow your book for a day. డాష్ ఐ బోరో యువర్ బుక్ ఫర్ ఎ డే, నీ బుక్ ఒకసారి రోజు తీసుకొచ్చా నేను అంటే షుడ్, విల్, మస్ట్, మే.
రిక్వెస్ట్ లేదా పర్మిషన్ అడుగుతున్నాం కదా. సో పొలైట్ రిక్వెస్ట్ అన్నప్పుడు మే అని చెప్పి వాడతాం. మే ఐ బోరో యూ బుక్ ఫర్ అ డే. 13. విచ్ సెంటెన్స్ కంటైన్స్ ఎ ట్రాన్సిటివ్ వర్బ్. ట్రాన్సిటివ్, ఇంట్రాన్సిటివ్ ఈ క్లారిటీ మీకు లేకపోతే ఈ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. విచ్ సెంటెన్స్ కంటైన్స్ ఎ ట్రాన్సిటివ్ వర్బ్. హీ స్లీప్స్ పీస్ఫుల్లీ, he dances gracefully, they built a bungalow, the birds sing melodiously. ట్రాన్సిటివ్ వర్బ్ కాదని తెలియాలి అంటే వాట్ అని చెప్పి అడగండి. ఓకే, ఈ 4 సెంటెన్సెస్లో హీ స్లీప్స్ వాట్ అంటే అర్థం పర్థం లేకుండా ఉంటుంది. షీ డాన్సెస్ వాట్ ఏంటి, అలా ఏమి ఉండదు కదా. అలా ద బర్డ్స్ సింగ్ అ సాంగ్ అని ఉంటే అప్పుడు ట్రాన్సిటివ్ వర్బ్ వస్తుంది. కానీ అ వర్బ్ అన్నది మనకి ఆబ్జెక్ట్ లేదు కదా. కానీ థర్డ్ సెంటెన్స్లో మీరు చూస్తే దే బిల్ట్ వాట్ అని నేను అడిగితే అ బంగలో అని చెప్పి ఆబ్జెక్ట్ వచ్చింది. అలాంటి సెంటెన్స్ ఎందులో అయితే మీకు ఒక ఆబ్జెక్ట్ ఉంటుందో దాన్ని మనం ట్రాన్సిటివ్ వర్బ్ ఉన్న సెంటెన్స్ అని చెప్పి అంటాం. ఓకే, సో ఆప్షన్ 3 ఈజ్ యువర్ ఆన్సర్. 14. విచ్ సెంటెన్స్ షోస్ ఎ ట్రాన్సిటివ్ వర్బ్. ఇప్పుడు అక్కడ నేర్చుకున్నది ఇక్కడ అప్లై చేయాలి. ద విండ్ బ్లోస్ స్ట్రాంగ్లీ, దే కుక్డ్ డిన్నర్ టుగెదర్, షీ స్మైల్డ్ స్వీట్లీ, హీ వాక్ స్లోలీ. ద విండ్ బ్లోస్ వాట్, షీ స్మైల్డ్ వాట్, హీ వాక్స్ వాట్ రాదు కదా. దే కుక్డ్ వాట్, దే కుక్డ్ డిన్నర్. ఓకే, అలా మనకి ఆబ్జెక్ట్ వచ్చింది కాబట్టి ఆప్షన్ 2 షోస్ అ ట్రాన్సిటివ్ వర్బ్. ఇన్ విచ్ సెంటెన్స్ ఇస్ ద వర్డ్ ఇంట్రాన్సిటివ్. సో వాట్ అనే క్వశ్చన్ అడిగితే మీకు ఆన్సర్ వస్తే అది ట్రాన్సిటివ్. ఆ క్వశ్చన్ అడిగినప్పుడు మీకు ఆన్సర్ రాకపోతే ఇంట్రాన్సిటివ్. సింపుల్. He plays the guitar, she bought a new dress, the child sleeps peacefully, we watched a movie. ఇక్కడ he plays what? Guitar. She bought what? A new dress. We watched what? A movie. The child sleeps what? కదా ఆన్సర్ రావట్లేదు. సో ఆప్షన్ 3 is the answer because there is no object. Question number 16. I will dash my friend to pick up the package. నేను ప్యాకేజీని నేను తీసుకురావట్లే, నేనేం చేస్తున్నా, ఇంకోళ్ళ చేత పని చేస్తున్నా. ఓకే, నేను నా ఫ్రెండ్ని ప్యాకేజ్ పికప్ చేయడానికి పంపిస్తున్నా. ఓకే, అలా ఇంకోళ్ళ చేత మనం చేయించే వర్బ్స్ని మనం కాజేటివ్ వర్బ్స్ అని చెప్పంటాం. దీనికి సంబంధించిన వర్బ్స్ వీడియో నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ వేస్తా. ఐ విల్ డాష్ మై ఫ్రెండ్ టు పికప్ ద ప్యాకేజ్ అంటే ఆప్షన్ 3. ఐ విల్ get my friend to pick up the package. 17. Choose the correct causative verb to complete the sentence. I had the mechanic dash my car. Repair, to repair, repaired, repaired. నేను మెకానిక్ చేత నా కార్ని రిపేర్ చేస్తాను. ఓకే, ఐ హ్యాడ్ ద మెకానిక్ డాష్ మై కార్. I had the mechanic repair my car. How is a gerund formed? By adding egg to the main verb, by adding ly, by adding booble, by adding ing. Gerund అంటే ఏంటి? Suppose I take a small sentence. Reading is fun. Okay? వాట్ ఈస్ ద సబ్జెక్ట్? దేని గురించి మాట్లాడుతున్నాం మనం? రీడింగ్ అన్న ప్రాసెస్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే, సో ఆ ప్రాసెస్ గురించి మాట్లాడుతున్నాం. దిస్ ఈస్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్ అన్నప్పుడు ఈ రీడ్ అనేదేమో మనకి వర్బ్, ఇక్కడేమో మనకి ఐఎన్జీ ఉంది. ఓకే, ఇలాంటి స్ట్రక్చర్ కనిపించి సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్ అంటే అది నౌన్ లాగా పనిచేస్తే దాన్ని మనము జెరండ్ అని చెప్పి అంటాం. ప్రీవియస్ వీడియోలో మనం చూస్తే అంటే ఐ థింక్ ఇన్ వీడియో 59 పార్టిసిపుల్ గురించి మాట్లాడాం కదా. పార్టిసిపుల్ అంటే ఏంటి? అప్పుడు కూడా మనకి ఇలానే మనకి సపోజ్ వూండెడ్, ఓకే, వూండెడ్ సోల్జర్ అని చెప్పన్నాం. ఓకే, సో ఈ వూండ్ అనేది
దెబ్బ తగలటం కదా, వూండెడ్ అంటున్నాం, ఈడీ వచ్చింది. ఓకే, ఇలా వర్బ్ లాగా వచ్చి దీని ఫంక్షన్ ఏమో అడ్జెక్టివ్ లాగా ఉంటే దీన్ని మనము పార్టిసిపల్ అని చెప్పి అన్నాం. ఓకే, వూండెడ్ సోల్జర్ ఇది నౌన్ని డిస్క్రైబ్ చేస్తుంది. సో ద ఫంక్షన్ ఈజ్ లైక్ అడ్జెక్టివ్, చూడటానికేమో వర్బ్ లాగా ఉంటే దాన్ని మనము పార్టిసిపల్ అని చెప్పి అంటాం. వర్బ్ ఉండి ఐఎన్జీ ఉండి ఫంక్షన్ ఏమో నౌన్ లాగా ఉంటే దాన్ని మనము జెరెండ్ అని చెప్పి అంటాం. ఓకే, సో హౌ ఇస్ జెరెండ్ ఫార్మ్డ్ అన్నప్పుడు ఆప్షన్ 4 బై యాడింగ్ ఐఎన్జీ టు ద మెయిన్ వర్బ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ జెరెండ్? వర్బ్ ప్లస్ ఐఎన్జీ రావాలి. ఓకే, ఆప్షన్ 2 ఈజ్ యువర్ ఆన్సర్. ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ ద కరెక్ట్ ఆర్టికల్. ఇక్కడ లేదు, బ్లాంక్ ఇక్కడ ఉంది. Mike wants to watch dash TV tonight. And the no article. Mike wants to watch a TV. Mike wants to watch an TV. Mike wants to watch the TV. Mike wants to watch TV tonight. ఎప్పుడైనా సరే టీవీని ఊరికే జనరల్గా మనము ఊరికే వాచ్ చేస్తున్నాము అన్నప్పుడు దానికి మనము ఏ ఆర్టికల్ని వాడకూడదు. మైక్ వాంట్స్ టు వాచ్ టీవీ టు నైట్ అని చెప్పి అనాలి. ఓకే, సో ఆప్షన్ నో ఆర్టికల్, ఇట్ ఈస్ ఓన్లీ అబౌట్ వాచింగ్ ద ప్రోగ్రామ్స్. సపోజ్ అదే మనము టీవీని ఒక ఆబ్జెక్ట్ లాగా లేదా ఒక ఫర్నిచర్ లాగా వాడినప్పుడు అప్పుడు మనం దానికి ఆర్టికల్ని వాడతాం. లైక్ సపోజ్ ఐ సే ఐ బాట్ టీవీ ఎస్టర్డే. ఓకే, నిన్న నేను ఒక టీవీని కొనుక్కున్నాను. ఐ బాట్ అ టీవీ ఎస్టర్డే. ఓకే, ది చిల్డ్రన్, నిన్న కొన్నాను నేను, ద చిల్డ్రన్ బ్రోక్ టీవీ. ఓకే, నిన్న నేను ఒక టీవీని కొన్నాను, ఈ టీవీ గురించి మాట్లాడుతున్నాం మనం. ఓకే, ద చిల్డ్రన్ బ్రోక్, మనం కొన్న టీవీ గురించి మాట్లాడుతున్నాం. ద చిల్డ్రన్ బ్రోక్ ద టీవీ. ఓకే, ఆర్ యూ కెన్ సే హీ హ్యాస్ an ఓల్డ్ టీవీ ఇన్ హిస్ రూమ్. ఓకే, ఫర్నిచర్ లాగా ఆబ్జెక్ట్గా వాడినప్పుడేమో మనము ఆబ్జెక్ట్ ఆర్టికల్ని వాడతాము. కానీ అది ఊరికే మనం రోజువారీ టీవీ చూస్తున్నట్టు ఒక యాక్షన్ లాగా మనం వాడినప్పుడు దానికి we do not use any article. Fill in the blank with the correct article. Can you see those two men? They are dash policemen. A and the no article. ఇక్కడ కూడా నో ఆర్టికల్, దే ఆర్ పోలీస్మెన్. ఓకే, ఎందుకు? ఎవరిదైనా వాళ్ళది ఒక వాళ్ళ ప్రొఫెషన్ ఇది లేదా వాళ్ళ జాబ్ ఇది లేదా వాళ్ళ రోల్ ఇది అని మనము ఒక జనరల్గా మనం మాట్లాడుతున్నప్పుడు వీ డు నాట్ యూజ్ ఎనీ ఆర్టికల్. ఓకే, వీ డు నాట్ సే కెన్ యూ సీ దోస్ టూ మెన్, వాళ్ళని చూస్తున్నావా, వాళ్ళు పోలీసులు అని చెప్పి చెప్తాం కదా. సో దే ఆర్ పోలీస్మెన్ అని చెప్పి వాళ్ళ ప్రొఫెషన్ గురించి మాట్లాడుతున్నాం. అదే మనము స్పెసిఫిక్గా ఒకళ్ళ గురించి మాట్లాడినప్పుడు మాత్రం హీ ఈజ్ అ పోలీస్మ్యాన్ అని చెప్పి చెప్తాం. ఓకే, మై ఫ్రెండ్స్ ఆర్ డాక్టర్స్ అని చెప్పి అంటాం. కానీ ఎవరో ఒకళ్ళ గురించి మనం చెప్పినప్పుడు షీ ఈజ్ ఎ డాక్టర్ అని చెప్పి అంటాం. దోస్ మెన్ ఆర్ ఇంజనీర్స్ అంటాం. కానీ మై ఫాదర్ ఈజ్ యాన్ ఇంజనీర్ అని చెప్పి వాడతాం. ఓకే, అవతల వాళ్ళ ఊరికే చాలా ప్రొఫెషన్, జాబ్, రోల్ జనరల్గా మనం మాట్లాడుతుంటే ఆర్టికల్ వాడకూడదు. కానీ అదే మనం సింగులర్ యూజ్లో వాడుతున్నప్పుడు మాత్రం స్పెసిఫిక్ పర్సన్ గురించి అన్నప్పుడు మనం ఆర్టికల్ని వాడాలి. 22 fill in the blank with the correct article. I met dash one-eyed man on the road. A and the no article. ఇప్పటి వరకు నో ఆర్టికల్ ఇచ్చా కదా అని ఇది కూడా నో ఆర్టికల్ అనుకోకండి, ఇది కాదు ఆన్సర్. ఇదేంటిది? వన్. ఓకే, ఎలా పలికాము? వన్ వన్ వ అని చెప్పి పలికాం. ఓకే, సో వ అనేది ఇట్ ఈస్ అ కాన్సనెంట్ సౌండ్. ఓకే, సో కాన్సనెంట్ సౌండ్ వచ్చినప్పుడు మనం ఏం మాట్లాడాలి, మనం ఏం వాడాలి? అని చెప్పి వాడాలి. ఓకే,
ద ఎందుకు వాడకూడదు? మనకు తెలిసిన పర్సన్ కాదు, ఎవరో ఒక వన్ ఐడ్ మ్యాన్ కనిపించాడు, అందుకని ఐ మెట్ అ వన్ ఐడ్ మ్యాన్ ఆన్ ద రోడ్. బికాస్ వన్ అనేది ఇట్ స్టార్ట్స్ విత్ అ కాన్సనెంట్ సౌండ్ వ అండ్ ఇట్ డస్ నాట్ స్టార్ట్ విత్ అ వవెల్ సౌండ్. ఓకే, ఇలాంటి ఇంకా ఎగ్జాంపుల్స్ ఏముంటాయి వన్ ఐడ్ లాగా? సపోజ్ ఐ హ్యావ్ 1 రూపీ అనొచ్చు, ఆర్ అ యూనివర్సిటీ, ఎందుకంటే ఇక్కడ మనకి యు అన్న సౌండ్ వస్తుంది కానీ అ అన్న సౌండ్ రావట్లా. యూనియన్కి కూడా అ వాడాలి, యూనికార్న్ అన్నదానికి కూడా మనము అ వాడాలి, యూరోపియన్. ఇవన్నీ మనకి చూస్తే మీరు లెటర్స్ ఏమో వవెల్స్ కానీ సౌండ్ మాత్రం వవెల్ కాదు. ఓకే, అ యూస్ఫుల్ ప్రోడక్ట్ ఆర్ అ యూనిఫామ్ ఆర్ ద యూనిఫామ్, a U-turn. Okay. Fill in the blank with the correct article. She wants to buy dash university textbook this week. Okay, ఇందాక నేను చెప్పా కాబట్టి you should be able to answer this. She wants to buy dash university textbook this week. You అన్న సౌండ్ వచ్చింది కాబట్టి she wants to buy a university textbook this week. Fill in the blank with the correct prepositions. Did they come dash bus? No, they came dash foot. On, on with, by with. నడకతో వచ్చారు అంటే ఇప్పుడు కూడా ఆన్. ఓకే, ఏదన్నా మనము మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అన్నప్పుడు మనం జనరల్లీ మనం బై, స్పెషల్లీ అది మనకి జనరల్ ట్రాన్స్పోర్ట్, అందరూ వాడే ట్రాన్స్పోర్ట్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అలాంటిది ఉన్నప్పుడు డిడ్ దే కమ్ బై బస్? నో దే కేమ్ ఆన్ ఫుట్. ఆప్షన్ బై అండ్ ఆన్ అన్నప్పుడు ఆప్షన్ 2 ఈజ్ యువర్ ఆన్సర్. Fill in the blank with the correct prepositions. We traveled boat and reached the land dash noon అంటే afternoon. ఇది కూడా మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లాగా కదా. సో we traveled by boat and noon అంటే it is a స్పెసిఫిక్ టైం అని చెప్పిన. ఓకే, నూన్ అంటే 12కి 1 గంటకి అని చెప్పి స్పెసిఫిక్ టైం అన్నప్పుడు యాట్ అని చెప్పి వాడతాం. వి ట్రావెల్డ్ బై బోట్ అండ్ రీచ్ ద ఐలాండ్ యాట్ నూన్. సో బై అండ్ యాట్ ఈజ్ ఆప్షన్ 1 ఈజ్ యువర్ ఆన్సర్. 26. She worked here dash 1983 since, from, for, by. 1983 నుంచి పనిచేసింది. ఓకే, 1983 నుంచి పనిచేసింది కానీ ఇప్పుడు అక్కడ పనిచేస్తుందా అది మనకి తెలియదు కదా. ఇది మనకి తెలిస్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడే ఉంది అని చెప్పి అర్థం. అప్పుడు మనము సిన్స్ అని చెప్పి వాడతాం కానీ ఈ ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వలేదు. ఓకే, సో 93లో పనిచేసింది అన్నప్పుడు షీ వర్క్ హియర్ ఫ్రమ్ 1983 అని చెప్పి వాడతాం. ఓకే, ఎందుకంటే ఇన్ అన్నది టైం పీరియడ్ అలాంటివి ఏమి ఇవ్వలేదు కాబట్టి ఫ్రమ్, షీ వర్క్ హియర్ ఫ్రమ్ 1983 ఇస్ ద ఆన్సర్. అదే ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటే మనకి ఇప్పుడు కూడా అక్కడే పనిచేస్తుంది అంటే షీ హ్యాస్ వర్క్డ్ హియర్ సిన్స్ 1983 అని చెప్పి అంటాం. ఇది ఓన్లీ సింపుల్ పాస్ట్ కాబట్టి ఫ్రమ్ వస్తుంది. 28. Choose the correct preposition to complete the sentence. It has been raining dash 2 hours. 2 గంటల నుంచి పడుతూనే ఉంది. ఓకే, ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ డాష్ 2 hours. రెండు గంటల నుంచి పడుతూనే ఉంది. ఓకే, ఇప్పుడు కూడా పడుతుంది అనే ఇన్ఫర్మేషన్ మాత్రం ఇవ్వాల. ఓకే, అందుకని చెప్పి మనము ఫార్ వాడతాం. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ ఫార్ 2 hours అని చెప్పి అంటాం. ఎందుకంటే దిస్ ఈజ్ అ పీరియడ్ ఆఫ్ టైం, డ్యూరేషన్ ఇచ్చాం కాబట్టి ఫార్ అని చెప్పి వాడతాం. అదే ఇప్పుడు కూడా ఇంకా పడుతూనే ఉంది అంటే మాత్రం ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ మార్నింగ్, ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ 6 AM అలా వాడతాం.
29. Choose the correct sentence for the question. This is the question. Do they play well? Okay, this is an interrogative sentence. దీనికి మామూలు సెంటెన్స్, అసర్టివ్ సెంటెన్స్, డిక్లరేటివ్ సెంటెన్స్, అఫర్మేటివ్ సెంటెన్స్ ఏది? డూ దే ప్లే వెల్ అన్నదానికి డిక్లరేటివ్ సెంటెన్స్ ఏది? స్టేట్మెంట్. ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడు వస్తూనే ఉంటాయి కానీ చాలా ఈజీ ఇవి. ఓకే, డూ దే ప్లే వెల్ అని చెప్పి వాళ్ళు అడిగితే యూ ఓన్లీ హ్యావ్ టు ఇది డ్రాప్ చేసేసి మిగతాది దాట్స్ యువర్ ఆన్సర్. ఓకే, సో ఆప్షన్ 3 దే ప్లే వెల్ ఈజ్ ద డిక్లరేటివ్, అఫర్మేటివ్ ఆర్ అసర్టివ్ సెంటెన్స్. డూ యూ లైక్ మ్యాంగోస్? చూస్ ద కరెక్ట్ అసర్టివ్ సెంటెన్స్. అక్కడ నేర్చుకునేది ఇక్కడ అప్లై చేయాలి ఇప్పుడు మీరు. Just drop the do. You like mangoes. Option 3 is your. Choose the correct form of the verb to replace the underlined part of the sentence. Drunk man caught the tiger. Drunk బదులు మనం ఏం వాడచ్చు? Drink, drank, drunken. No changes needed. తాగున్నట్ట పైగా పులిని పట్టుకున్నట్ట. డ్రంక్ మ్యాన్ అనేది దేన్ని డిస్క్రైబ్ చేస్తుంది? మ్యాన్ని డిస్క్రైబ్ చేస్తుంది డ్రంక్. ఓకే, దిస్ ఈజ్ ఎ నౌన్, దట్ మీన్స్ దిస్ ఈజ్ వర్కింగ్ యాజ్ అన్ అడ్జెక్టివ్. ఓకే, జనరల్లీ మనం డ్రంకెన్ మ్యాన్ అని చెప్పి వాడతాం, డ్రంకెన్ పార్టీ, డ్రంకెన్ బ్రాల్ అలా వాడతాం, కానీ డ్రంక్ని మనం ఇక్కడ వాడాం. ఓకే, డ్రంక్ అన్నది ఎప్పుడు కూడా మనకి ప్రెడికేట్లో వస్తుంది. లైక్ హీ ఈజ్ డ్రంక్ అని చెప్పి వాడతాం. ఓకే, కానీ మనకి సబ్జెక్ట్లో రావాలి అంటే మాత్రం మనం జనరలీ డ్రంకన్ మ్యాన్ అని చెప్పి మనం ఇక్కడ డ్రంకన్ అని చెప్పి వాడతాం. ఓకే, సో డ్రంకన్ మ్యాన్ caught the tiger. Option 3 is your answer. 32. The dash soldier returned after the battle. Soldier returned. Okay, ఇది past tense. ఓకే, సోల్జర్ని డిస్క్రైబ్ చేయాలి. wound, wounded, wounding. ఓకే, ఇవన్నీ కూడా మనకి వర్బ్స్, కానీ ఇక్కడ మనం రాసినప్పుడు ఏమవుతుంది? సోల్జర్ని డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి ఇది ఒక అడ్జెక్టివ్ అవుతుంది. ఓకే, సో వర్బ్ లాగా ఉండి ప్లస్ అది నౌన్ని డిస్క్రైబ్ చేస్తోంది, అడ్జెక్టివ్ లాగా వర్క్ చేస్తోంది అంటే దట్ ఈస్ అ పార్టిసిపుల్. ఓకే, ఇది పాస్ట్ టెన్స్ కాబట్టి ఇది కూడా మనం పాస్ట్ టెన్స్ తీసుకోవాలి, పాస్ట్ పార్టిసిపుల్. ఆప్షన్ 2, ది wounded soldier returned after the battle. He is a dash boy with good manners. మళ్ళీ సేమ్ థింగ్, దిస్ ఆల్సో a participle. ట్రైన్, ట్రైన్డ్, ట్రైనింగ్. ఓకే, చూడటానికి వర్బ్ ప్లస్ బాయ్ని డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి అడ్జెక్టివ్ అంటే పార్టిసిపుల్ అని చెప్పి అర్థం. ఓకే, సో హీ ఈజ్ అ ట్రైన్డ్ బాయ్ విత్ గుడ్ మేనర్స్. ఆప్షన్ 2 is your answer. Identify the noun clause from the following. I will not go until he arrives. Come when you like. I know the girl who won the prize. I know you have great regard for me. నౌన్ క్లాస్ని ఐడెంటిఫై చేయాలి అంటే మనము వాట్ అని చెప్పి ఒక క్వశ్చన్ అడగాలి. ఓకే, ఐ నో అన్నప్పుడు ఇక్కడ ఫోర్త్లో మీరు చూస్తే ఐ నో వాట్ అని చెప్పి అడిగితే దాట్ యూ హ్యావ్ గ్రేట్ రిగార్డ్ ఫర్ మీ అన్న ఆన్సర్ వస్తుంది. ఓకే, సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చిన చోట దిస్ ఈజ్ ద నౌన్ క్లాస్. నౌన్ క్లాస్ అనేది ఇట్ యాక్ట్స్ యాజ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద వర్బ్ నో. Option 4 is your answer. 35. Choose the correct indirect speech of the sentence. She said, I must finish this report tomorrow. I must finish. అంటుంది. ఓకే, సెడ్ వచ్చినప్పుడు జనరల్లీ మనం సెడ్ అని చెప్పి రాసుకోవాలి. ఓకే, టోల్డ్ అనేది ఎప్పుడు రాస్తాం మనము? సపోజ్ మనము షీతో పాటు
షీ సెడ్ టు హిమ్ లేదా షీ సెడ్ టు హర్ అలా ఆబ్జెక్ట్ వస్తే అప్పుడు మనము టోల్డ్ అని చెప్పి వాడతాం. ఓకే, ఇక్కడ అలాంటిది ఏం లేదు కాబట్టి షీ సెడ్ అలానే రాసుకోవాలి. షీ సెడ్ తన గురించే. ఓకే, ఐ మస్ట్ అని చెప్పి తన గురించి చెప్తోంది, గర్ల్ కాబట్టి షీ సెడ్ దాట్ షీ మస్ట్ అనేది మనకి హ్యాడ్ టుగా చేంజ్ అవుతుంది. షీ సెడ్ దాట్ షీ హ్యాడ్ టు ఫినిష్ దిస్ అనేది దట్ అవుతుంది. రిపోర్ట్ అలానే రాసుకుంటాము. టుమారో అనేది ద నెక్స్ట్ డే కింద అవుతుంది. రేపు అంటే ద నెక్స్ట్ డే. ఓకే, షీ సెడ్ దాట్ షీ హ్యాడ్ టు ఫినిష్ దాట్ రిపోర్ట్ ద నెక్స్ట్ డే. ఓకే, ఇది ఎక్కడుంది మనకి ఆప్షన్ షీ సెడ్ దాట్ షీ హ్యాడ్ టు ఫినిష్ దాట్ రిపోర్ట్ ద నెక్స్ట్ డే. ఆప్షన్ 2 is your answer. Identify the noun clause in the following sentence. Okay, what అన్న క్వశ్చన్ అడగాలి. I don't know what he wants. She sang as sweetly as a nightingale. He ran so fast that he fell. The place where he lives is beautiful. ఓకే, ఇక్కడ షీ శాంగ్ వాట్ అంటే షీ శాంగ్ ఏ సాంగ్ అని రాలా కదా, సో యాజ్ స్వీట్లీ యాజ్ ఎ నైటింగేల్ అని వచ్చింది. హీ ర్యాన్ వాట్, ద ప్లేస్ వాట్, అర్థం లేదు కదా. ఐ డోంట్ నో వాట్ హీ వాంట్స్. ఐ డోంట్ నో వాట్ యూ డోంట్ నో, వాట్ హీ వాంట్స్ అన్న ఆన్సర్ వచ్చింది. ఓకే, సో ఆప్షన్ 1లో మనకి నౌన్ క్లాజ్ వచ్చింది బికాస్ దిస్ యాక్ట్స్ యాజ్ అ ఆబ్జెక్ట్ ఫర్ ద వర్బ్ నో. 37. Choose the interjection that shows hesitation. Ouch, bow, Alice. హెజిటేషన్ మాట్లాడాలా వద్దా అన్న అది ఉంటుంది కదా, ఏమనుకుంటారో మాట్లాడితే ఏమంటారు తెలుగులో దాన్ని, దట్ ఈస్ హెజిటేషన్. ఓకే, సో వావ్ అనేదేమో మనం సంతోషానికి వాడతాం, సర్ప్రైజ్ చాలా అందంగా ఉంది అలా అన్నప్పుడు. అవుచ్ అంటే పెయిన్, అల్లస్ అంటే ఏదైనా బాధ కదా. కానీ మనము ఆలోచించే ముందు ఏదైనా మాట్లాడే ముందు అని చెప్పి స్టార్ట్ చేస్తాం. ఏదైనా మాట్లాడాలి అన్నప్పుడు అని ఏదైతే అంటామో అది మన హెజిటేషన్. ఆప్షన్ 2 ఈజ్ యువర్ ఆన్సర్. ఈ బళ్ళు మీకు సపోజ్ మీకు ఆప్షన్స్లో అని కనిపించిన, అని చెప్పి కనిపించిన, మీరు ఇంగ్లీష్ కామిక్స్ చదివితే ఇట్లాంటివి మీకు ఎక్కువ కనిపిస్తాయి. వెల్, ఇలాంటివన్నీ కూడా మనకి హెజిటేషన్ కోసం వాడే ఇంటర్జెక్షన్స్. ఆప్షన్ 2 is your answer. Choose the interjection that is used to get attention or show hesitation. అటెన్షన్ కోసం వాడే ఇంటర్జెక్షన్. కావాలని చెప్పి అంటే అది అటెన్షన్ కోసం అనమాట. ఓకే, దాట్ ఆ దగ్గు ఏదైతే నేను అన్నానో దాట్ ఈస్ యాక్చువల్లీ అహం అహం అనమాట. 39. Someone says sorry for stepping on your foot. How would you respond? Choose your response from the following. Someone says sorry for stepping on your foot. మన కాలు తొక్కి వాళ్ళు సారీ చెప్పారట, దానికి మనము పొలైట్గా ఆన్సర్ ఇవ్వాలట. ఓకే, సో how would you respond? That's all right. That's bad. I do not feel anything. It's all my fault. వాళ్ళు సారీ చెప్తే మనము ఓకే ఇట్స్ ఆల్ రైట్, మళ్ళీ తొక్కు కావాలంటే అని చెప్పి చెప్పచ్చు. 40. వాట్ ఈస్ ద కరెక్ట్ వర్బ్ స్ట్రక్చర్ ఇన్ అ ప్యాసివ్ వాయిస్? వర్బ్ స్ట్రక్చర్ ప్యాసివ్ వాయిస్లో ఎలా ఉంటుంది? బిలోని ప్రాపర్ ఫామ్ రాసుకుంటాం. అంటే యామ్, ఈజ్, ఆర్, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ సింగులర్ ప్లూరల్ని బేస్ చేసుకుని రాసుకుని ప్లస్ V3 ఫామ్ రావాలి. ఓకే, దట్ ఈస్ ద వర్బ్ స్ట్రక్చర్ ఇన్ అ passive sentence. Like for example,
సపోజ్ యూ టేక్ ఏ సెంటెన్స్ లైక్ హీ రైట్స్ అ లెటర్. ఎవరు రాస్తున్నారు లెటర్? హీ రాస్తున్నాడు కదా. యాక్షన్ డూవర్ సబ్జెక్ట్లో ఉన్నాడంటే ఇదేంటి? ఇది యాక్టివ్ వాయిస్. ఇదే మనం ప్యాసివ్ వాయిస్లో రాసినప్పుడు ఏం రాస్తాం? అ లెటర్, ఇక్కడ బై హిమ్. ఓకే, V3 ఫామ్ రాసుకోవాలి. రైట్, రోట్, రిటన్. ఓకే, ప్రెజెంట్ టెన్స్ కదా. ఇస్ అ లెటర్, సింగులర్ కాబట్టి ఇస్. అ లెటర్ ఇస్ రిటన్ బై హిమ్. సో ఈ స్ట్రక్చర్ ఏంటి? బి యొక్క ఫామ్ ఇస్ వచ్చింది, V3 ఫామ్ ఏమో రిటర్న్ వచ్చింది. సో ఆప్షన్ 3 ఈజ్ యువర్ ఆన్సర్. 41, దీనికి మనము ప్యాసివ్ వాయిస్ని ఐడెంటిఫై చేయాలి. క్వశ్చన్ ఇన్కంప్లీట్. The principal has declared the result. Identify the correct passive voice sentence. ఓకే, సో ప్యాసివ్ ఫామ్లోకి మనం చేంజ్ చేస్తాం. ఫస్ట్ ఇది చూద్దాం. ఓకే, హ్యాస్ డిక్లేర్డ్ అంటే ఏంటి? హ్యాస్ డిక్లేర్డ్ అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కదా. సో మనం సబ్జెక్ట్ ఏమో ఆబ్జెక్ట్ అవ్వాలి, ఆబ్జెక్ట్ ఏమో సబ్జెక్ట్ అవ్వాలి. ఓకే, సో ద రిజల్ట్ ఏమో మనకి ఇక్కడ రావాలి. ఎవరిచ్చారు ఇది మనకి? ప్రిన్సిపల్ ఇచ్చారు. సో బై ద ప్రిన్సిపల్. ఓకే, వర్బ్ ఏంటి? డిక్లేర్. దాని V3 ఫామ్ ఏంటి? డిక్లేర్, డిక్లేర్డ్, డిక్లేర్డ్. ఓకే, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది అంటేనే మనకి బీన్ అన్నది రావాలి. ఓకే, సో ఇది హ్యాస్ ప్రెజెంట్ టెన్స్ కాబట్టి ప్రెజెంట్ టెన్స్లోనే ఉండాలి. ఇది రిపోర్టెడ్ స్పీచ్ కాదు, ఇది యాక్టివ్ ప్యాసివ్ వాయిస్. ద రిజల్ట్ ఇది ఏ టెన్స్లో ఉందో ప్యాసివ్ వాయిస్లో కూడా అదే టెన్స్లో రావాలి. ఓకే, కాకపోతే ఇక్కడ మనకి సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ చూసుకుని మార్చుకోవాలి, కానీ టెన్స్ మాత్రం మనము మార్చకూడదు. ద రిజల్ట్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ బై ద ప్రిన్సిపల్. The result has been declared by the principal. Option 3 is your answer. 43, choose the correct passive voice of the sentence. Where has she kept the book? ఎప్పుడు కూడా మనకి క్వశ్చన్ కనిపిస్తే మనకి యాక్టివ్ వాయిస్లో, ప్యాసివ్ వాయిస్లో కూడా వేర్ ఎక్కడ ఉందో అక్కడే ఉండిపోతుంది. ఓకే, అండ్ హ్యాస్ కెప్ట్ అంటే ఏంటి? దిస్ ఇస్ అగైన్ ఇన్ ప్రెజెంట్. హ్యాస్ కదా, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఓకే, ఇప్పుడు మనం ప్యాసివ్ వాయిస్లోకి మనం కన్వర్ట్ చేసేప్పుడు దీన్ని వేర్ మనం అలానే రాసుకోవాలి. వేర్ అని చెప్పి రాసుకుని దేని గురించి మాట్లాడుతున్నాం మనము? బుక్ గురించి మాట్లాడుతున్నాం కదా. వేర్ హ్యాస్ ద బుక్ బీన్ కెప్ట్ బై హర్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఉంది అంటేనే మనకి బీన్ అనేది రావాలి. ఓకే, సో వేర్ హ్యాస్ దేని గురించి మాట్లాడుతున్నాం? సబ్జెక్ట్ ఏంటి? బుక్. ఓకే, సో వేర్ హ్యాస్ ద బుక్ బీన్ కెప్ట్ బై హర్. ఓకే, ఇది ఇక్కడ ఉంది, ఇది మనకి లాస్ట్లోకి వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ యువర్ ఆన్సర్. 43, choose the correct passive voice of the sentence. Don't post this letter. ఇది ఇంపెరిటివ్ సెంటెన్స్, అది కూడా నెగటివ్ కమాండ్. డోంట్ అని చెప్పి చెప్తున్నాం. డోంట్ పోస్ట్ దిస్ లెటర్. దిస్ లెటర్ షుడ్ నాట్ బి పోస్టెడ్. లెట్ దిస్ లెటర్ నాట్ బి పోస్టెడ్. దిస్ లెటర్ మస్ట్ నాట్ బి పోస్టెడ్. దిస్ లెటర్ ఈజ్ నాట్ పోస్టెడ్. నెగటివ్ కమాండ్ కదా. దీన్ని మనం ప్యాసివ్ వాయిస్లోకి కన్వర్ట్ చేసేప్పుడు కమాండ్ ఇంపెరిటివ్ సెంటెన్స్ని లెట్ అని చెప్పి రాసుకుని ఆబ్జెక్ట్లో ఏముందో దాన్ని మనం ఇక్కడ రాసుకోవాలి. ఓకే, సో ఇక్కడ మనకి ఏమొస్తుంది? లెట్ దిస్ లెటర్ అన్నది వస్తుంది. తర్వాత డోంట్ అంటున్నాం కదా, సో నాట్ బి వచ్చి తర్వాత మనకి V3 ఫామ్ వస్తుంది. ఓకే, సో లెట్ దిస్ లెటర్ నాట్ బి పోస్టెడ్ అని చెప్పి వస్తుంది. లెట్, ఓకే, దిస్ లెటర్ ఇస్ ద ఆబ్జెక్ట్. ఇక్కడ ఉన్నది మనకి స్టార్టింగ్లోకి వచ్చింది. నాట్ బి పోస్టెడ్. ఆప్షన్ 2 is your answer. Choose the correct option to complete the sentence. Listen, Mrs. Jones dash the piano. Plays is playing played. Listen,
అంటే విను అని చెప్తున్నాం. అంటే ఇప్పుడు ఏదో జరుగుతోంది, దానిని వినమని చెప్తున్నాం. ఓకే, ఏం జరుగుతోంది? మిసెస్ జోన్స్ పియానోని వాయిస్తుంటే దానిని వినమని చెప్తున్నాం కదా. సో కంటిన్యూస్ టెన్స్ మనకి ఇక్కడ వస్తుంది. ఇప్పుడు ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, సో లిసన్, మిసెస్ జోన్స్ ఈస్ ప్లేయింగ్ ద పియానో ఇస్ ద ఆన్సర్. 45. Choose the correct verb form to complete the sentence. Mr. Jain dash on the laptop since 6 o'clock. ఓకే, సిన్స్ అంటే ఏంటి? 6 o'clock నుంచి ఇప్పటి వరకు ఇంకా ల్యాప్టాప్ మీద పనిచేస్తూనే ఉన్నారు అని చెప్పి అర్థం. వర్క్స్ ఇస్ వర్కింగ్, హ్యాస్ బీన్ వర్కింగ్, వర్క్డ్. పాస్ట్లో స్టార్ట్ చేసి ఇప్పటి వరకు ఇంకా వర్క్ చేస్తూనే ఉన్నారు అన్నంటే మనకి దానికి మనము ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని వాడతాం. ఓకే, సో హ్యాస్ బీన్ వర్కింగ్, జైన్ అన్నది సింగులర్ కాబట్టి ప్రెజెంట్ టెన్స్ కాబట్టి హ్యాస్ బీన్ వర్కింగ్. 46. Which tense is used in the sentence? The train has already left. Simple past, past perfect, present perfect, past continuous. The train had already left. Okay, so had left అనేది ఏ టెన్స్? had, leave, left, left, v3 ఫామ్. ఓకే, had ప్లస్ v3 మీకు దేంట్లో కనిపిస్తుంది? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో కనిపిస్తుంది. 47. Choose the correct verb form to complete the sentence. My sister and I dash going to the movie tonight. మేమిద్దరం కలిసి రాత్రికి సినిమాకి వెళ్దాం అనుకుంటున్నాం. నేను మా సిస్టర్ అన్నప్పుడు ఇట్స్ అ ప్లూరల్, ఈ రోజు రాత్రి ప్రెజెంట్ టెన్స్ కదా. సో మై సిస్టర్ అండ్ ఐ ఆర్ గోయింగ్ టు ద మూవీ tonight. Okay, that is present continuous tense. It is used to express planned future events. 48. Identify the sentence structure of the sentence. The flower is pretty. The flower గురించి మాట్లాడుతున్నాం. సో దిస్ ఈస్ ద సబ్జెక్ట్, is your verb, pretty ఏంటి? అందంగా ఉంది, డిస్క్రైబ్ చేస్తుంది ఫ్లవర్ని అన్నప్పుడు ఇది అడ్జెక్టివ్, లేదా మీరు కాంప్లిమెంట్ అని ఉన్నా కూడా యూ షుడ్ టిక్ దట్ ఆల్సో యాజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ అడ్జెక్టివ్ అన్నా కరెక్ట్ పెట్టండి, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ కాంప్లిమెంట్ అని కనిపించినా కూడా అదే కరెక్ట్ ఆన్సర్ అని చెప్పి అర్థం చేసుకోవాలి. 49. Choose the correct word to complete the sentence. Janaki sings well, dash does Mary. Janaki sings well, dash does Mary. Janaki sings well, Mary sings well, I sing well, you sing well. ఇలా మనము రిపిటిషన్ లాగా ఉన్నప్పుడు భాష అనేది మనకి అందంగా ఉండదు. ఓకే, అందుకని చెప్పి మనము రిపీట్ చేయకుండా టు అవాయిడ్ రిపిటిషన్ ప్లస్ ఒకటే క్వాలిటీని ఇద్దరిలోనూ ఉంది అని చూపించడానికి మనము సో డస్ అని చెప్పి వాడతాం, సో వాడతాం. జానకి సింగ్స్ వెల్, సో డస్ మేరీ అంటే జానకి సింగ్స్ వెల్, మేరీ ఆల్సో సింగ్స్ వెల్. ఓకే, సింగ్స్ వెల్ అనకుండా సో డస్ మేరీ అని చెప్పి వాడతాం. 50. This is the last question. Choose the correct complex sentence for a hungry tiger roared for its prey. దిస్ ఇస్ సింపుల్ సెంటెన్స్, దీన్ని మీరు కాంప్లెక్స్ సెంటెన్స్లోకి మార్చాలి. ఓకే, సింపుల్ సెంటెన్స్లో మనకి రెండు క్లాజులు ఉండవు, కాంప్లెక్స్ సెంటెన్స్లో మనకి ఒక డిపెండెంట్ క్లాజ్ కావాలి, ఒక ఇండిపెండెంట్ క్లాజ్ కావాలి. ఓకే, సో ఏది మనకి ఇందులో కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది? అ హంగ్రీ టైగర్, దీన్ని మనము దీంట్లోంచి ఒక క్లాజ్ తయారు చేయాలంటే ఏం చేయొచ్చు? మనము అ టైగర్, అ హంగ్రీ టైగర్ అంటే అ టైగర్ దట్ వాజ్ హంగ్రీ కదా, అలా కూడా రాసుకోవచ్చు. ఓకే, అ టైగర్ దట్ వాజ్ హంగ్రీ roared for its prey. A tiger that was hungry అన్నది, that is a tiger roared for its prey అనేది, that's your independent clause. That was hungry is your dependent clause. Option 1, a tiger that was hungry
Road poets pray. Thank you for watching this video.